అర్చకుల గౌరవ వేతనం పెంపు హర్షణీయం. పిడుగురాల పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్. ఇక పూర్తి సమాచారం మేరకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చినటువంటి బ్రాహ్మణుల గౌరవ వేతనం పెంపును ఎన్నికల అనంతరం భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుకై తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ పిడుగురాల పట్టణంలోని నాగులస్వామి దేవాలయంలో అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఏమైతే హామీ ఇచ్చారో అర్చకుల గౌరవ వేతనం పెంపు హర్షణీయం అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం కూడా పేదలకు అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. లోబడి ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకి 5,000 రూపాయలు జీతం ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు గాను, 10,000 రూపాయలు ఉన్న వారికి 15,000 రూపాయలుగా వేతనం పెంచే విధంగా ఏదైతే ఆ రోజు వాగ్దానం చేయడం జరిగిందో కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా దానికి ఈరోజు తొలి అడుగులో భాగంగా దానికి ఈరోజు నిన్న శాంక్షన్ అవ్వటం, ఈరోజు అందరూ కూడా అర్చకులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఈరోజు పిడుగురాళ్ళ ఈ యొక్క నాగులస్వామి దేవాలయం నందు ఈ అర్చకులందరి సమక్షంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, మోడీ గారి పేరు మీద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఏదైతే మమ్మల్ని ఆశీర్వదించి అర్చకులకి మేలు చేసినటువంటి ఈ యొక్క చట్టాన్ని హర్షం వ్యక్తం చేస్తూ వారు చేసినటువంటి ఈరోజు పూజా కార్యక్రమంలో జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని రాష్ట్రం సురక్షితంగా ఉండాలని ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడానికి వారికి భగవంతుడు ఆశీర్వాదనాలు అందే విధంగా వీరి యొక్క అర్చకులందరూ కూడా వాళ్ళని దీవించడం హర్షదాయకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.